లాస్ట్ వీక్ ఘోరమైన సెల్లింగ్ తర్వాత ఈ వీక్ మార్కెట్ చాలా కామ్ గా ఫ్లాట్ గా క్లోజ్ అయిందని అనుకుంటున్నారా? యాక్చువల్లీ దీని వెనకాల ఒక పెద్ద వాలటాలిటీ డ్రామానే నడిచింది. ఈ వీక్ నుంచి Q3 రిజల్ట్స్ స్టార్ట్ అయ్యాయి. TCS, HCL లాంటి కంపెనీ కొత్తగా వచ్చిన న్యూ లేబర్ లాస్ వల్ల వన్ టైమ్ ఇంపాక్ట్ ని ఎదుర్కొన్నాయి. వల్లే ఆ కంపెనీస్ వీక్ నెంబర్స్ ని పోస్ట్ చేశాయి. కానీ రియల్ ట్విస్ట్ ఫ్రైడే రోజు జరిగింది. ఇన్ఫోసిస్ ఒకే రోజు 5% పైగా పెరిగి ఈ నిఫ్టీని కాపాడితే, ఫ్రైడే మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత రిలయన్స్ యొక్క నెంబర్స్ ఫ్లాట్ గా వచ్చాయి. మండే రోజు మార్కెట్ యొక్క మూవ్ అప్ సైడ్ ఉంటుందా, డౌన్ సైడ్ ఉంటుందా? హాయ్, నా పేరు శ్రీకర్. ఇక వీడియో మొదలు పెడదామా? నిఫ్టీ చార్ట్ ని వీక్లీ టైం ఫ్రేమ్ లో చూస్తే లాస్ట్ వీక్ ఏ సపోర్ట్ దగ్గర క్లోజ్ అయిందో ఈ వీక్ కూడా అక్కడే క్లోజ్ అయింది, డోజీ క్యాండిల్ ఫామ్ చేసి. నెక్స్ట్ వీక్ రాబోయే ఏ మూమెంట్ కైనా ఈ వీక్ యొక్క హై పాయింట్, లో పాయింట్స్ చాలా క్రూషియల్ పాయింట్స్. వీటిని మార్క్ చేసి పెట్టుకోండి. నిఫ్టీ చార్ట్ ని 30 మినిట్ టైం ఫ్రేమ్ లో చూస్తే ఇక్కడ ఫస్ట్ సపోర్ట్ బ్రేక్ చేసింది, అట్లే రికవర్ అయింది. నెక్స్ట్ టైం సపోర్ట్ బ్రేక్ చేయడానికి ట్రై చేసిన ప్రతిసారి బయింగ్ వచ్చింది, మంచి సపోర్ట్ వచ్చింది ఈ 25,600 దగ్గర. మరి ఇక్కడ వచ్చింది రియల్ బయింగా లేదా ట్రేడర్స్ ఎగ్జిట్ అవడానికి యూస్ చేసే షార్ట్ కవరింగ్ మూవా? ఈ విషయం తెలియాలంటే మనం ఫ్యూచర్స్ ఒక ఓఐ డేటాను చూడాలి. కానీ దానికంటే ముందు మనం ఆప్షన్స్ యొక్క ఓఐ డేటాను చూద్దాం. ఈ డేటాను చూస్తే క్లియర్ గా పుట్ సెల్లర్స్ కంటే కాల్ సెల్లర్స్ యొక్క స్ట్రెంత్ ఎక్కువగా కనపడుతుంది. లాస్ట్ వీక్ కేవలం 26,000 దగ్గర మాత్రమే స్ట్రెంత్ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు 25,800, 900 దగ్గర కూడా స్ట్రెంత్ పెరిగింది. స్ట్రెంత్ పెరగడం అనేది నెగిటివ్ సైన్. మంత్లీ ఎక్స్పైరీ డేటా అని కూడా చూస్తే 26,000 కి పైకి వెళ్ళదని క్లియర్ గా కనపడుతుంది. ఆప్షన్స్ లో డేటా నెగిటివ్ గా ఉన్నా కూడా ఫ్యూచర్స్ లో మాత్రం షార్ట్ పర్సెంటేజ్ తగ్గింది. మరి అది రికవరీ సైనా? ఈ లాస్ట్ వీక్ డేటాతో ఈ వీక్ డేటాని కంపేర్ చేస్తే లాంగ్ సైడ్ ఇంకా షార్ట్ సైడ్ రెండు సైడ్స్ పొజిషన్స్ పెరిగాయి. ఓవరాల్ గా షార్ట్స్ యొక్క పొజిషన్స్ లాస్ట్ వీక్ 92.47 ఉంటే ఈ వీక్ వచ్చేసరి 90.68 ఉంది. ఒక రకంగా సపోర్ట్ దగ్గర లాంగ్ సైడ్ కొంచెం పొజిషన్స్ పెరగడం వల్లే సస్టైన్ అయిందని చెప్పొచ్చు. కానీ ఈ సస్టైన్ లాంగ్ టర్మ్ ఉండబోతుందా? క్యాష్ మార్కెట్ లో అయితే స్టోరీ ఇంకా మారలేదు. FIs ఇంకా సెల్లింగ్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మన హోప్ అంతా ఇంకా రాబోయే ఫెబ్ ఫస్ట్ బడ్జెట్ మీదనే ఉంది. బడ్జెట్ లో ఏదన్నా పాజిటివ్ అనౌన్స్మెంట్స్ వచ్చేంత వరకు ఈ సెల్లింగ్ ఆగేలా కనపడట్లేదు. ఈ వీక్ యొక్క టాప్ పర్ఫార్మింగ్ లోకి మళ్ళీ PSU అండ్ మెటల్స్ వచ్చాయి. ఈస్ట్ పర్ఫార్మింగ్ విషయానికి వస్తే డ్యూరబుల్స్, రియాలిటీ సెక్టర్ ఇంకా ఫార్మా సెక్టర్ ఉన్నాయి. సర్ప్రైజింగ్లీ ఈ వీక్ IT సెక్టర్ 2.79% వచ్చింది. అది కేవలం ఫ్రైడే రోజు ఇన్ఫోసిస్ స్టాక్ 5% పెరగడం వల్ల. అందుకు ఒకే రోజులో ఇన్ఫోసిస్ 5% పెరిగింది అనేదాన్ని ఈ వీక్ యొక్క స్పెషల్ సెగ్మెంట్ లో మనం డిస్కస్ చేసుకుందాం. ఈ వీక్ యొక్క స్పెషల్ సెగ్మెంట్ లోకి ఇన్ఫోసిస్ స్టాక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. Q3 రిజల్ట్స్ తర్వాత ఫ్రైడే రోజు వచ్చిన ఈ 5% ర్యాలీ వల్లనే నిఫ్టీ కొంచెం సస్టైన్ అయిందని చెప్పొచ్చు. లేదంటే మార్కెట్ ఇంకా పడుండేది. ర్యాలీకి మెయిన్ రీజన్ వాళ్ళు ఇచ్చిన బెటర్ రిజల్ట్స్ ఇంకా గైడెన్స్. స్టాక్ యొక్క డీటెయిల్ అనాలిసిస్ ఆల్రెడీ మనం 3-4 వీక్స్ బ్యాక్ మాట్లాడుకున్నాం. ఆ వీడియోని నేను ఐ కార్డ్ లో పెడుతున్నాను, అట్లాగే ఎండ్ స్క్రీన్ లో పెడుతున్నాను. రిలయన్స్ యొక్క ఫ్లాట్ రిజల్ట్స్ పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీక్ కొత్త వీడియోతో కలుసుకుందాం. బాయ్.